యేసుక్రీస్తు సేవకురాలిగాను అపోస్తరాలిగాను ఉండుటకు పిలువబడిన దానను, సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన దానను అయిన సిస్టర్ దీప పంచుకొను దేవుని వాక్కు. ప్రియ స్నేహితులారా, దివ్యవాక్కు కార్యక్రమమునకు మిమ్ములను సాదరంగా ఆహ్వానిస్తున్నాను. ఈనాటి మన ధ్యానాంశము శాపము ఆశీర్వచనముగా మారుట. ప్రియ స్నేహితులారా, మనం వాక్యంలోనికి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడవు దయామయుడైన ప్రభువా, కృపగల మా తండ్రి, ఇదిగో ప్రభువా, నీ సన్నిధిలో నిలబడి నీ వాక్య పరిచర్య చేయుచున్న మమ్ములను దీవించండి, ఆశీర్వదించండి. ప్రభు, వాక్యమును వినుచున్న ప్రతి బిడ్డను పేరు పేరున దీవించండి. ప్రభువా, నీ వాక్య వెలుగులో ప్రతి జీవితము తండ్రి స్థిరపడి బలపడి వారి యొక్క జీవితంలో విశ్వాసముతో వారి జీవితాన్ని కొనసాగించినట్లు ఆశీర్వదించండి. ప్రభువా, ప్రతి ఒక్క సమస్యను, ప్రతి ఒక్క బాధను, ప్రతి ఒక్క కష్టమును తండ్రి ప్రభువా, ఎవరి కుటుంబంలో ఏ సమస్య ఉన్నదో తండ్రి అన్నింటినీ కూడా ప్రభువా నీ పాద సన్నిధిలో సమర్పిస్తున్నాము తండ్రి. ఈ వాక్య వెలుగు ద్వారా ప్రభువా ఆయా కుటుంబాలను దీవించి ఆశీర్వదించి ప్రతి బిడ్డకు ఈ వాక్యము ఆశీర్వాదముగా మారునట్లు దీవించమని నీ యొక్క పరిశుద్ధమైన పవిత్రమైన నామమున అడిగి బ్రతిమాలు వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. ప్రియ స్నేహితులారా, మన ధ్యానాంశము శాపము ఆశీర్వాదముగా మారుట. ఏంటండి, శాపం ఎలా మారుతుంది ఆశీర్వాదంగా? కష్టం ఏ విధంగా మారుతుంది సంతోషంగా? దుఃఖం ఏ విధంగా మారుతుంది ఆనందంగా? కదండి. కాబట్టి ప్రియ స్నేహితులారా, ఈరోజు మనం చూస్తున్నాము సంఖ్యాకాండము 22వ అధ్యాయంలో మనము బిలాము ప్రవక్త, బాలాకు అంటే మోవాబు రాజు ఈ యొక్క పాత్రల నుండి ఏమి నేర్చుకోవాల్సి ఉన్నదో మనం తెలుసుకోబోతున్నాం ఈరోజు. ఇజ్రాయేలీలు మనము పోయిన వారంలో చూసి ఉన్నాము. ఓగు రాజును ఓడించారు, బాషాను పట్టణంన వాళ్ళు స్థిరపడ్డారు. అక్కడ నుండి వస్తూ మళ్ళీ వారు ఎక్కడున్నవారంటే మోవాబు మైదానమున విడిది చేస్తూ ఉన్నారు. అక్కడ మోవాబు రాజు బాలాకు అమోరీయుల పట్టణమును ఈ ఇజ్రాయేలీలు ఆక్రమించుకున్నారని, అలాగే బాషాను పట్టణమును ఆక్రమించుకున్నారని బాలాకు విని ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఏ విధముగా తనను తాను కాపాడుకోవాలో తెలియడం లేదు. కాబట్టి ఒక ప్రవక్తను, బిలామును మాంత్రికుడు కూడా అని అంటారన్నమాట. ఎందుకంటే ఆయన చెప్పినది జరుగుతుంది అని ఒక విశ్వాసము ఆ రోజుల్లో. కాబట్టి బాలాక్ ఏం చేస్తున్నాడంటే బిలామును పిలిపించడానికి కొంతమంది తన సైనికాధికారులను పంపిస్తున్నాడు. తన రాజ్యంలోని కొంతమంది ప్రముఖులను, దూతలను ఆయన దగ్గరకు, బిలాము దగ్గరకు పంపిస్తున్నాడు. బిలాము చెప్తున్నారు, సరే ఈరోజు మీరు ఇక్కడ ఉండండి, ఈ రాత్రి ఇక్కడే బస చేయండి, నేను దేవుని సంప్రదించాలి, దేవుడు మీతో రమ్మంటే వస్తాను, మరి దేవుడు ఏది చెప్తే నేను అది చేస్తాను అన్నప్పుడు వారు ఆ విధంగానే తన ఇంట్లో విడిది చేశారు. బిలాము ప్రవక్త దేవునితో సంప్రదించి దేవుణ్ణి అడుగుతున్నాడు, ప్రభు, ఇదిగో బాలాకు రాజు కొంతమంది నాయకులను పంపించాడు, నేను వారి యొక్క పట్టణానికి వెళ్ళి ఇజ్రాయేలు ప్రజలను శపించాలని బాలాకు వర్తమానాన్ని పంపాడు, మరి నేను వెళ్ళాలా, వారిని శపించాలా అని అడుగుతున్నాడు. ప్రియ స్నేహితులారా, దేవుడు తనకు సమాధానం ఇస్తున్నాడు. నీవు ఈ దూతలతో పోవలదు, ఆ ప్రజలు నా వలన దీవెన పొందిరి. ఏ ప్రజలు? ఇజ్రాయేలు ప్రజలు నా వలన దీవెన పొందారు, కావున
వారిని నీవు శపింపరాదు, నాచే దీవెన పొందిన ప్రజలు వారు, నీవు శపించరాదు అని చెప్పినప్పుడు వారి దగ్గరకు వెళ్ళి, ఇదిగో మరునాటి ఉదయాన వెళ్తున్నాడు బిలాము వాళ్ళ దగ్గరకు వెళ్ళి, నేను రావడానికి సిద్ధంగా లేను, ఎందుకంటే దేవుడు వెళ్ళొద్దని చెప్పారు. అయితే ఆ ప్రముఖులు వచ్చారు, బాలాకు రాజుకు విన్నవించుకున్నారు, ఇలా రాడంట అని చెప్పినప్పుడు ఈ యొక్క బాలాకు అనుకున్నాడు, ఇంకా పూర్వము కంటే కూడా గొప్పవారిని ఎన్నుకొని మంచి వారిని ఎన్నుకొని బిలాము వద్దకు పంపిస్తే తప్పకుండా వస్తాడు అని కొన్ని బహుమతులనిచ్చి ఘనముగా సన్మానిస్తాను, నువ్వు ఏది అడిగితే అది చేస్తాను అన్నట్లు వారిని అక్కడికి పంపించాడు. ప్రియ స్నేహితులారా, నీవు మాత్రం ఇచ్చటికి వచ్చి నా మేలు కోరి ఇజ్రాయేలును శపించు అని చెప్పినప్పుడు మళ్ళీ రెండవ గ్రూప్ వెళ్తున్నారు. ఎవరు? అంతకంటే ఇంతకుముందు వెళ్ళిన వారికంటే కూడా ప్రముఖులు వెళ్ళినప్పుడు బిలాము తప్పకుండా వస్తాడన్న ఒక ఆలోచన. బిలాము ఏం చేస్తున్నాడంటే మళ్ళీ వారికి చెప్తున్నాడు, మీరు ఇక్కడే విడిది చేయండి, నేను దేవుణ్ణి సంప్రదించాలి అని చెప్పినప్పుడు వారంటున్నారు, ఇదిగో నీకు ఘనమైన సన్మానం జరుగుతుంది, నీవేది కావాలంటే అది ఇస్తారు, ఇదిగో నీకు బహుమానాలు కూడా తీసుకొచ్చామన్నప్పుడు బిలాము సంఖ్యాకాండము 22వ అధ్యాయము 18వ వచనంలో ఒక శ్రేష్టమైన మాట పలుకుతున్నాడు. ప్రియ స్నేహితులారా, అది మనము తప్పకుండా మన హృదయాల్లో రాసుకోవాలి. ఏంటంటే అది బిలాము వారితో, బాలాకు తన ఇంటనున్న వెండి బంగారములను త్రవ్వి నా నెత్తిన పెట్టినను, నేను దేవుడైన యావే మాట మీరి ఒక్క చిన్న పని అయినను చేయజాలను. అంటే ఒక ప్రవక్త ఏం చెప్తున్నాడంటే, నువ్వు నాకు బంగారాన్నివ్వు, వెండినివ్వు, సంపదలనివ్వు, బహుమతులనివ్వు, ఏదైనా ఇవ్వు, రాజ్యాన్నివ్వు, కానీ ఇవన్నీ నాకు అక్కరలేదు, కానీ నేనేం చేస్తాను, యెహోవా దేవుడు చెప్పిన మాటనే నేను పాటిస్తాను, ఆయన చెప్పిన మాట తప్ప ఒక్క చిన్న పని అయినా కూడా నేను చెయ్యనని ఖరాఖండిగా చెప్తున్నాడు. అప్పుడు మళ్ళీ బిలాము ప్రవక్త దేవుని సంప్రదించినప్పుడు, సరే ఈ ప్రజలతో నువ్వు వెళ్ళు, కానీ నేను ఏదైతే చెప్పాలని, ఏదైతే మాట్లాడాలని నేను ఉద్దేశించానో అదే నీవు ఆ ప్రజలతో చెప్పాలని ప్రభువు చెప్పారు. అలాగే వీరందరూ ఇంకా వారితో పాటు బిలాము బయలుదేరాడు. ఎలా బయలుదేరాడంటే గాడిదను తీసుకొని, బిలాము గాడిదనెక్కిపోవుటను చూసి దేవుడు కోపపడను. ఎట్లా పోతున్నాడంటే బిలాము ఉదయముననే లేచి తన కంచెర గాడిద మీద జీను బిగించి మోవాబు నాయకులతో పయనమై వెళ్ళాను. వెళ్తుండగా దారిలో ఏం జరిగింది మనందరికీ తెలిసిన విషయమే. గాడిదకు దేవదూత అడ్డం వస్తున్నారు. దేవుడు పంపించిన దేవదూత మొట్టమొదటిసారిగా ఈ గాడిద బిలాము ఎక్కిపోతున్నప్పుడు గాడిద ఒక పొలంలోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే దేవదూత తన ఎదురుగా నిలబడి ఉండుట చూచి ఈ గాడిద ప్రక్క ఉన్న పొలంలోకి ఉరికింది. అప్పుడు బిలాము ఎంతో కోపగించుకొని గాడిదను కొడుతున్నాడు. ఎందుకు ఇలా, మంచిగానే ఉంది కదా దారి, నువ్వెందుకు ప్రక్క పొలంలోకి ఉరికావని. తరువాత రెండవసారి గాడిద అలా ముందుకు వెళ్తుంది. తరువాత 2 ద్రాక్ష తోటల నడుమన ఒక గోడ ఉన్నది. 2 రాతి గోడల నడుమ మార్గం ఉన్నది. కొంచెం మార్గమే ఉన్నది కాబట్టి ఈ యొక్క గాడిద వెళ్ళినప్పుడు మళ్ళీ దేవదూత వచ్చి ఆ మార్గంలో నిలబడింది. వెంటనే గాడిద ఏం చేసిందంటే, ఆ గోడ ఉంది కదా, ఆ గోడకి సైడ్కి వెళ్ళింది. సైడ్కి వెళ్ళగానే బిలాము ఎక్కడ కూర్చున్నాడు, గాడిద మీద కూర్చున్నాడు కాబట్టి తన కాలు గోడకు రాసుకొని పోయింది. ఇంకా బిలాముకు ఇంకా కోపం వచ్చేసింది. ఏంటి, దారి మంచిగా ఉంది, మంచిగా వెళ్ళొచ్చు కదా, తిన్నగా వెళ్ళొచ్చు కదా, ఎందుకు నువ్వు ఈ విధంగా గోడకు రాసి నా కాలుని కూడా ఇట్లా చేస్తున్నావు అని చెప్పేసి మళ్ళీ గాడిదను మోదసాగాడు. అలాగే మూడవసారి ఏమైందంటే, ఇంకా చాలా ఇరుకు మార్గం ఉన్న ప్రదేశం వచ్చింది. గాడిద
ఇటు కానీ అటు ఎడంవైపుకు కానీ కుడివైపుకు కానీ వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నప్పుడు దేవదూత మళ్ళీ గాడిదకు ప్రత్యక్షమైంది. గాడిద ఏం చేయాలో తెలియక చతికిలబడిపోయింది అక్కడే. అలాగే మూడవసారి ఏమైందంటే ఇంకా చాలా ఇరుకు మార్గం ఉన్న ప్రదేశం వచ్చింది. గాడిద ఇటు కానీ అటు ఎడంవైపుకు కానీ కుడివైపుకు కానీ వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నప్పుడు దేవదూత మళ్ళీ గాడిదకు ప్రత్యక్షమైంది. గాడిద ఏం చేయాలో తెలియక చతికిలబడిపోయింది అక్కడే. వెంటనే బిలాముకి పట్టరాని కోపం వచ్చేసింది. ప్రాబ్లం ఏంటి, సమస్య ఏంటి, ఎందుకు ఇలా చేస్తుంది ఈ గాడిద అని చెప్పేసి మోదుతున్నాడు గాడిదను. అప్పుడు గాడిద అంటే ఒక జంతువు ప్రవక్తతో మాట్లాడుతుండడం మనం చూస్తున్నాం. ప్రియ స్నేహితులారా, ఏమని మాట్లాడుతుందంటే, నేను నీకేమి అపకారం చేసి తిని నన్నీ రీతిగా 3 సార్లు చావగొట్టనేలా. అయితే బిలాం అంటున్నాడు, నువ్వు నన్ను గేలి చేస్తున్నావు, నీకేం చేశాను, ఎందుకు ఇలా వెళ్తున్నావు, నా చేతిలోనే కత్తి ఉంటే ఇప్పటికి నేను నరికి వేసి ఉండేడు వాడను. గాడిద చేసిందేని పని? ప్రియ స్నేహితులారా, దేవదూత దర్శనాన్ని పొంది గాడిద జాగ్రత్తగా దేవదూతకు అనుగుణంగా మలుచుకొని తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. కానీ బిలాం ఏం చేస్తున్నాడు, కత్తి నా చేతిలో ఉంటే నువ్వు ఈరోజు నిన్ను చంపేసేవాణ్ణి అంటున్నాడు. అప్పుడు మళ్ళీ గాడిద మాట్లాడుతుంది, నేను నీవు ఇంతకాలము నుండి ప్రయాణమునకు వాడుకొనిన గాడిదను కాదా? ఇప్పుడు వరకు నేను నీకు సహాయం చేయలేదా? కానీ నేను ఎప్పుడైనా ఈ విధంగా ప్రవర్తించానా? ప్రియ స్నేహితులారా, చాలా ఆలోచించాల్సిన విషయం. చూసారా, నేను ఎప్పుడూ నీకు సహాయం చేస్తూనే ఉన్నాను, ఏనాడు కూడా నేను మొరాయించలేదు, నేను నీకు సహాయం చేయను, నేను ఇలా చేయను అలా చేయను అని చెప్పలేదు. కానీ నువ్వు ఎందుకు ఇలా? అప్పుడు యావే బిలాము కన్నులు తెరచెను. అప్పుడు దేవుడు చెప్తున్నారు, కత్తిని దూసి త్రోవకెదురుగా నిలబడిన దేవదూతను చూచి బిలాము బోరగిలపడ్డాడు. తర్వాత దేవదూత బిలాంతో చెప్తున్నారు, నీవు ఇదిగో వెళ్తున్నావు కదా, కానీ మర్చిపోకు, దేవుడు చెప్పమన్న మాటలు మాత్రమే నువ్వు పలకాలి. అక్కడ దేవుడు చెప్పిన దాన్నే చెప్పాలి, కానీ వేరే మాటలు నువ్వు పలకకూడదు అన్నప్పుడు సరేనని బిలాము ముందుకు వెళ్ళిపోయాడు ఆ మోవాబు నాయకులతో. ప్రియ స్నేహితులారా, అక్కడికి వెళ్ళాడు. బాలాకు ఎదురు చూస్తున్నాడు. ఎవరి కోసం? బిలాము కోసం ఎదురు చూస్తున్నాడు. రానే వచ్చాడు బిలాము. ఇక నాకు సంతోషం, నా ఈ ఇజ్రాయేలు ప్రజల నుండి నాకు విడుదల, విముక్తి, వీళ్ళని శపిస్తే వీళ్ళు వెళ్ళిపోతే ఇక నాకే సమస్య ఉండదు అనుకుంటున్నాడు. ఎంతో మంచిగా ఆహ్వానం పలుకుతున్నాడు. ఏమని అంటున్నాడంటే, ఇదిగో నీకేమైనా నేను సన్మానం చేయలేకపోతాననుకున్నావా? నువ్వు ఎందుకు రావడానికి నిరాకరించావు నా యొక్క ఉద్యోగులను పంపించినప్పుడు అని అడుగుతున్నాడు. ప్రియ స్నేహితులారా, అయితే మళ్ళీ బిలాము చెప్తూ ఉన్నాడు, ఇదిగో ఇప్పుడు వచ్చి తిని కదా, కానీ నాకు ఈ శక్తి ఎక్కడ నుండి వచ్చినదో నీకు తెలియనా? ప్రైజ్ ద లార్డ్. బిలాముకు ఆ శక్తి ఎక్కడ నుండి వస్తుందంటే దేవుని దగ్గర నుండి మాత్రమే వస్తుంది. కాబట్టి దేవునికి ఒద్దికగా ఉండి బిలాము తన ప్రవచనాల్ని పలుకుతున్నాడు. అయితే ఈ శక్తి ఎక్కడి నుండి వచ్చిందో నీకు తెలుసా అని బాలాకును అడిగి చెప్తున్నాడు, ఇదిగో నేను దేవుడు పలికించు పలుకులను మాత్రమే పలికెదను సుమా. నీవు శపించమంటే శపించడము, నువ్వు మంచిగా మాట్లాడమంటే మాట్లాడడము అలా నేను చేయను. ఎందుకంటే దేవుడు చెప్పిందే నేను చేస్తానని ఖరాఖండిగా బిలాము చెప్పడం జరుగుతుంది. తర్వాత బాలాకును బిలాము అడుగుతున్నాడు, నువ్వు 7 పూజాపీఠములను నిర్మించు, 7 ఎడ్లు 7 గొర్రెపోతులను తీసుకొచ్చి అక్కడ దహన బలిని సమర్పించు అన్నప్పుడు బాలాకు తొందరగా దహన బలిని సమర్పించాడు. వెంటనే బిలాము అంటున్నాడు, సరే నేను దేవుని వద్దకు వెళ్ళి దేవుని సంప్రదించి వస్తాను, వచ్చి మళ్ళీ నేను ఏం చెప్తాడో మీకు చెప్తాను అన్నప్పుడు
వెళ్ళి సంప్రదించినప్పుడు దేవుడు చెప్తున్నాడు, నేను వారిని దీవించాను. ఎవరిని? ఇజ్రాయేలు ప్రజలను దీవించాను. ఈ యొక్క బిలాము వెళ్ళి అడుగుతున్నాడు, మోవాబు రాజగు బాలాకు నన్ను ఇక్కడికి పిలుచుకొని వచ్చాడు, ఇప్పుడు ఇజ్రాయేలు ప్రజలను దూషింపుము అని నన్ను అడుగుచున్నాడు అని అన్నప్పుడు దేవుడు చెప్తున్నారు, నీవు వారిని శపించవలదు. అలాగే బాలాకు దగ్గరకు వచ్చి, ఇదిగో దేవుడు చెప్తున్నాడు, దేవుడు శపింపని వారిని నేనెట్లు శపింతును, దేవుడు దూషింపని వారిని నేనెట్లు దూషింతును. చూసారా ప్రియ స్నేహితులారా? అందుకే దేవుని బిడ్డల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని వాక్య పరిచర్య చేసేవారి పట్ల కానీ, దేవుడు బిడ్డలు అని చెప్పుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డ పట్ల మనం చాలా జాగ్రత్తగా ప్రవర్తించాల్సిన అవసరం ఉన్నది ప్రియ స్నేహితులారా. మొట్టమొదటిగా కొండ కొమ్మునకు తీసుకెళ్తున్నాడు. ఎవరు? బాలాకు బిలామును కొండ కొమ్మునకు తీసుకొచ్చి, అదిగో ఇజ్రాయేలు ప్రజలు, వారిని శపించు అన్నప్పుడు మొట్టమొదటిసారి వెళ్ళినప్పుడు లేదు లేదు దీవించాలి అని దేవుడు చెప్తున్నారన్నాడు. రెండవసారి అలాగే పూజాపీఠాలను నిర్మించాడు. 7 ఎడ్లు 7 గొర్రెపోతులను మళ్ళీ దానబలి అర్పించాడు. రెండవసారి దేవుని దగ్గరికి మళ్ళీ వెళ్ళి అడిగాడు. దేవుడు చెప్తున్నారు, ఇదిగో నేను చెప్పమన్న మాటలు నువ్వు చెప్పు అన్నప్పుడు బిలాము వచ్చి, సిప్పోరు కుమారుడవగు బాలాకు నా పలుకులు సావధానముగా వినుము, దేవుడు నరుల వలె అసత్యమాడడు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు అసత్యవాదా? కాదు. అలాగే మనుష్యుల వలె ఆడి తప్పడు. మనుషులైనా తప్పు చేస్తారేమో కానీ దేవుడు మాట ఇచ్చి తీసుకునేవాడు కాదు. కాబట్టి అతడు మాట ఇచ్చి పని చేయక ఉండునా? మాట ఇచ్చాడంటే తప్పకుండా ప్రభువు నిలబడతారు అని యొక్క బిలాము చెప్తున్నాడు. చేసిన ప్రమాణం నిలబెట్టుకొనకుండునా? దేవుడు వారిని దీవింపుమనెను. దేవుడు దీవెనలను నేను కాదనగలనా? ఇజ్రాయేలీలకు ఏ ఆపదయు కలగదు, వారికి ఏ బాధలను సంభవింపవు. యావే వారికి బాసటయ్యి ఉండును. వారతనిని రాజుగా ఎన్నుకొని, ఎవరిని? దేవుడిని. ఇజ్రాయేలు ప్రజలు దేవుడిని రాజుగా ఎన్నుకొనిరి, కాబట్టి నేను ఇలాంటి పలుకులను పలకను, వారిని దీవిస్తున్నాను అని ఇంకా బిలాము చెప్తున్నాడు, మన మంత్రములు శాపములు ఇజ్రాయేలీల మీద పనిచేయవు. ప్రియ స్నేహితులారా, ఒకరోజు 2010లో నేను మేడ్చల్లో ఉన్నాను. అక్కడ ఒక స్త్రీ నా దగ్గరికి వచ్చి అడుగుతుంది, అమ్మా నాకు ఒకటే కూతురు, ఆ కూతురు చనిపోతుందని ఇప్పుడు ఒక అతను వచ్చాడు నా దగ్గరికి. అతను చెప్పాడు, అమ్మా నీకు కూతురుంది కదా, ఆ అమ్మాయి ఈ వారమో 2 వారాల్లోనే చనిపోతుంది. ఎందుకు అని అంటే, ఇదిగో నువ్వు ఎన్ని హోమం చేయాలి, ఒక హోమం చేస్తేనే నీ కూతురు బతుకుతుంది, లేకపోతే చనిపోతుంది, నువ్వు ఈ వస్తువులన్నీ రెడీగా సిద్ధపరిచి ఉంచు అని చెప్పాడట. ఆమె నా దగ్గరకు పరిగెత్తుకొని వచ్చి, ఇదిగో ఈ వస్తువులు కొనడానికి 2000 అవుతుంది, ఇంకా ఆయనకు కూడా నేను డబ్బులు అడిగాడు, ఇంత డబ్బులు ఇవ్వాలి అని చెప్పింది. ప్రియ స్నేహితులారా, అప్పుడు నేను అన్నాను, ఈసారి ఆయన వస్తాడు కదమ్మా, వచ్చినప్పుడు నన్ను పిలువు, నేను మాట్లాడతానని చెప్పాను. ఆయన రానే వచ్చాడు వచ్చే వారము. అయితే నా దగ్గరికి తీసుకొని వచ్చింది. ఆయనతో నేను చెప్పాను, సరే నీవు చెప్పావు కదా వాళ్ళ కూతురు చనిపోతుంది, 2 వారాల్లో చనిపోతుంది అని నువ్వు చెప్తున్నావు కదా బాబు, నేను చెప్తున్నాను, నా యేసుక్రీస్తు ప్రభు యొక్క శక్తి వలన ఆమె కూతురు చనిపోదు, దీనికి నువ్వు ఒప్పుకుంటావా అని అడిగినప్పుడు ఆయన శాపనార్థాలు పెట్టుకుంటూ, ఆయన భయపడుకుంటూ చెప్తున్నాడు, ఆ స్త్రీని నిందిస్తూ తిడుతూ, నీకు ఎవరు వేరే వాళ్ళకి చెప్పమన్నారు? ఇది చెప్తే చెల్లదు, వేరే వాళ్ళకు నువ్వు చెప్తే ఈ మంత్రము పని చెయ్యదు, ఇక నీ అంతటా నువ్వు పో అన్నప్పుడు ఆమె కన్నీరు మున్నీరుగా ఏడుస్తుంది. అప్పుడు నేను చెప్పాను, నీ కూతురికి ఏమీ కాదు, ఈ మంత్రతంత్రాలు నీ కూతురు మీద పని చెయ్యవు. ఇదిగో నేను చెప్తున్నాను, నా యొక్క సజీవుడైన యేసుక్రీస్తు పేర నేను నీ కూతురు గురించి ప్రార్థన చేస్తాను, ఈ శకునములు ఈ మంత్రములు నీకు పని చేయవమ్మా అని చెప్పాను. ప్రియ స్నేహితులారా, ఇప్పటికీ ఆ బిడ్డ ఎంతో సంతోషంగా దేవుని కృపలో బ్రతికి సజీవంగా సంతోషంగా చదువుకుంటూ ఉంది. ప్రియ స్నేహితులారా, ఇలాంటి మంత్రతంత్రాలు ఈ యొక్క దేవుడు దీవించిన ప్రజలపై పని చేయవు అనేది సత్యము. తర్వాత ఏం జరిగిందంటే, 3వసారి ఈ యొక్క బాలాకుకు కోపం వస్తుంది. నేను శపించమని చెప్తే ఇలా
దీవెనలు పలుకుతున్నాడేంది అని. తర్వాత ఇంకొక దగ్గరికి తీసుకొని వెళ్ళాడు. ఇంకొక స్థలానికి తీసుకువెళ్ళి చెప్తున్నాడు, పేయోరు కొండ మీద చెప్తున్నాడు, ఇదిగో ఇప్పుడు చూడు, ఇప్పుడైనా కనీసం వారిని క్షపించు అన్నప్పుడు, ఇదిగో మళ్ళీ దేవుడు నా ఆశీర్వచనములే పలుకుతున్నాడు, వారిని ఎప్పటికీ క్షపించవలదు అని చెప్తున్నాడు. చెప్పినప్పుడు నీవు శపించపోయినా పర్వాలేదు, కానీ ఎందుకు నువ్వు దీవిస్తున్నావు వాళ్ళను? ప్రైజ్ ద లార్డ్. చూసారా, శాపనార్థాలు పలకమంటే నువ్వు ఎందుకు, కానీ పలకకపోయావు, కానీ ఎందుకు వారిని దీవిస్తున్నావు అని బాధపడడం మొదలుపెట్టాడు. అప్పుడు బాలాకు బిలాముతో అంటున్నాడు, నిన్నెంతో సత్కరిస్తామని చూశాను, నీకెన్నో బహుమానాలు ఇద్దామని చూశాను, కానీ దేవుడే ఈ యొక్క సన్మానాన్ని నీ నుండి దూరం చేశాడు, వెళ్ళు ఇంకా అన్నప్పుడు బిలాం చెప్తున్నాడు, ఇదిగో సిప్పోరు కుమారుడగు బాలాకు, నేను వెళ్తాను, నేను ముందే నీకు చెప్పాను. ఏమని చెప్పానంటే, ఇదిగో నేను దేవుడు పలకమని చెప్పిన దానినే పలుకుతాను, కానీ వేరే మాటలు నేను పలకను. నేను శాపాన్ని పలకమంటే శాపాన్ని పలుకుతాను, లేదా ఆశీర్వాదాన్ని పలకమంటే ఆశీర్వాదాన్నే పలుకుతానని నేను ముందే చెప్పాను. నీ యొక్క బహుమానం కోసం నేను రాలేదు, నీ యొక్క సన్మానం కోసం నేను రాలేదు అని చెప్పాడు. అప్పుడు ఇంకా బిలాం చెప్తున్నాడు, ఈ యొక్క బాలాకు రాజ్యం ఎలా నశిస్తుంది, ఇంకా ఆయన ప్రజలు ఎలా నశిస్తారు, ఆ పక్కనున్న రాజ్యాలన్నీ కూడా ఇజ్రాయేలు వశం ఎలా అవుతాయని అతడు నిజాన్ని, సత్యాన్ని అక్కడ మాట్లాడి పోవడం జరుగుతుంది. ప్రియ స్నేహితులారా, ఈరోజు మనలో ఎవరైనా ఉన్నామా? దేవుని వాక్యం ప్రకటించే వారిని, దేవుని యొక్క బాటలలో, దేవుని యొక్క అడుగుజాడలో నడిచించే వాళ్ళని శపిస్తున్నామా? వాళ్ళ గురించి చెడు అభిప్రాయాన్ని కలిగి ఉన్నామా? ఈరోజు పునఃపరిశీలన చేసుకోవాలి ప్రియ స్నేహితులారా. చాలా జాగ్రత్త అయిన విషయం ఏంటంటే, దేవుని ప్రజల మీద నిందలు కానీ, అవమానాలు కానీ, శాపవచనాలు పలుకుతే అది ఎప్పటికీ పనిచేయకపోగా ఏమవుతుందంటే వారికి ఆశీర్వాదకరంగా మారును, మనకి మాత్రం ఆ యొక్క శాపాన్ని పలికిన వారికి మాత్రం నష్టంగా మారును. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, నీ దివ్య పాదాలకు స్తోత్రములు తండ్రి. ఇదిగో ప్రభువా, బిలాము, బాలాకు ఈ పాత్రల ద్వారా తండ్రి, ఈ జరిగిన సన్నివేశాల ద్వారా ప్రభువా, నీవు మాకు రూఢిగా తెలియపరుస్తున్నావు తండ్రి. నీ ప్రజలకు కీడు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాటిల్లదు అని ప్రభు, నిన్ను నమ్ముకొని, నిన్ను విశ్వసించి, నీ యందు ఆధారపడి జీవించే బిడ్డలను నువ్వు ఎప్పటికీ కూడా చేయి విడవవు అని ప్రభు ఈ యొక్క వాక్యంలో మేము తెలుసుకొని ఉన్నాము తండ్రి. నీవు ఎన్నుకున్న బిడ్డల మీద ఏ శాపాలు, ఏ మంత్రాలు పనిచేయవని ప్రభువా ఈ వాక్యం ద్వారా సెలవిచ్చావు తండ్రి. నీకు స్తోత్రములు తండ్రి. దయగల ప్రభువా, నీ యొక్క పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను దీవించండి తండ్రి. ఈరోజు ఈ దివ్యవాక్కు కార్యక్రమంలో పాల్గొని వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డను దీవించండి తండ్రి. వారి యొక్క కుటుంబంలోకి మీరు అడుగు పెట్టండి తండ్రి. ప్రభువా, వారి యొక్క కుటుంబంలో ఎలాంటి అంధకార, దురాత్మ, అపవాది శక్తులుంటే ప్రభువా వాటి నుండి వారిని విడుదల చేయమని వేడుకుంటున్నాం తండ్రి. దయగల ప్రభువా, ఏ మంత్రతంత్రాలు కూడా ఆ ఇండ్లల్లో ఉన్నట్లయితే ప్రభువా వాటి నుండి విడుదల చేసి ప్రభువా వారికి సంపూర్ణ శాంతి, సమాధానములను దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. నిండైన విశ్వాసంతో నీ బిడ్డలుగా కొనసాగే శక్తిని, బలాన్ని దయచేయమని తండ్రి. సత్యములో నడిచే భాగ్యమును అనుగ్రహించుమని నీ యొక్క పరిశుద్ధమైన పవిత్రమైన నామమున అడిగి బ్రతిమాలు వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. యేసు రక్తమే జయము, ప్రభు యేసు రక్తమే జయము, యేసు నామమందే సంపూర్ణ విజయము, యేసు నామమందే సంపూర్ణ స్వస్థత, యేసు నామమందే సంపూర్ణ విడుదల. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ స్నేహితులారా, వచ్చే వారం ప్రసారమయ్యే దివ్యవాక్కు కార్యక్రమంలో నీ పరలోకం నీ సహోదరుడే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు, కనుక వీరిని క్షమింపుము అని యేసుక్రీస్తు శిలువ నుండి పలికిన మొట్టమొదటి వాక్యాన్ని ధ్యానించుకుందాం. అంతవరకు సెలవు.
దేవుడు మనందరినీ దీవించునుగాక.